అసలు ప్రభుత్వము 5 లక్షలు ఇచ్చింది ఆయన పర్సనల్గా ఇచ్చినాడు, అది గవర్నమెంట్ పరంగా ఇవ్వలే. వాళ్ళ కుటుంబాలు చెల్లించిపోయి అరే ఇంత దారుణంగా ఉన్నాయి స్థితిగతులు లేవు, సొంత ఇల్లు లేదు, రోడ్ల మీద అడక తినే పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. ఈ దండోర ఉద్యమానికి దిక్చూచి వాళ్ళు అలా త్యాగాలు ఇంత గొప్పవి. చనిపోయేటప్పుడు కూడా 5 నిమిషాల ముందు వర్గీకరణ కావాలని చనిపోయిన వాళ్ళు. అట్లాంటి వాళ్లకు నా వ్యక్తిగతంగానైనా 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళందరితోటి కలుసుకొని లేకపోతే నేనైనా ఓనిస్తాను ఆయన ఓని చేయడం జరిగింది. మేము డిమాండ్ మొట్టమొదట 25 లక్షలు ఇచ్చినాను అంటుండు మందకృష్ణ. అసలు మందకృష్ణ మాదిగా అమరుల గురించి మాట్లాడే హక్కు నైతిక విలువ లేదని మేము గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు చనిపోయి 2004లో మార్చి 1 తారీఖు నాడు చనిపోయినారు. ఇప్పటికీ 16 సంవత్సరాలు నిండి 17 సంవత్సరాలు అవుతున్నారు. ఇప్పటికీ ఏ రోజు ఒక్కరోజు మందకృష్ణ మాదిగా వాళ్ళ కుటుంబాల దగ్గరికి వెళ్ళిండా? వెళ్ళలే. కనీసం ఫోన్లోనన్నా మాట్లాడలే. కనీసం ఒక్కరోజు అన్నాళ్ళని పరామర్శించిండా? పరామర్శించలే. మరి ఒక్కరోజు కూడా అమరుల గురించి మాట్లాడని మందకృష్ణ ఇప్పుడు ఎందుకు అమరుల గురించి మాట్లాడుతుండు? మేము తెలంగాణ ఎంఆర్పిఎస్గా వాళ్ళు చనిపోయిన నుంచి ఈ రోజు వరకు కూడా మేము 2014లో మా సంఘం ఏర్పాటు నుంచి ఈ రోజు కూడా కుటుంబానికి అండగా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు, మనం చెప్పడం కాదు, చెప్పిస్తే కాదు. ఆయన చిన్నపిల్లగాడు కాదు, ఆయన అనుభవం అంతా కాదు నా ఏజీ. ఆయన ఆనాడే డిగ్రీ చదివినాడు. ఇప్పుడేదో మేము తీసుకొచ్చి మాట్లాడమంటే మాట్లాడనీకు కూడా లేదు. ఆయన ఓ డిగ్రీ స్టూడెంట్. అయితే ఏనాడు కూడా మందకృష్ణ అమరుల గురించి ఫోటోలు పెట్టలేదు. ఇప్పుడు హైదరాబాద్లో పారడే గ్రామంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని తీసుకొచ్చి బహిరంగ సభ పెట్టాడు. మరి నిజంగా అమరుల మీద నీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రేమ ఉంటే ఈ కుటుంబాలను సార్ ఈ దండోర ఉద్యమం వల్ల సురేందర్ మాదిగ చనిపోయింది, పోయిన తండ్రి మహేష్ మాదిగ చనిపోయింది, వాళ్ళ అమ్మ దామోదర్ చనిపోయింది, వాళ్ళ భార్య ఎందుకో పరిచయం చేయించలే. మరి ఒకరోజైనా అమరులు ఇంతమంది చనిపోయారని స్టేజ్ల మీద ఎందుకు ప్రకటించలే? అమరుల గురించి మాట్లాడేటప్పుడు 30 ఏళ్ళ దండోర ఉద్యమంలో వాళ్ళ త్యాగాలు, చాలామంది లాఠీ దెబ్బలు జైలు పాలైన వాళ్ళు ఉన్నారు. ఆయన మొట్టమొదటి 18 మందితో స్టార్ట్ చేసినాడు. ఇప్పుడు పిలిమానికి రావు ఉన్నాడా? విశారదన్ ఉన్నాడా? ఆయన ఎవరు ఉన్నారు? దండువీరే ఉండా? సుంకపాక దేవే ఉన్నాడా? మేరీ మాదిగా ఉన్నదా? ఏ ఒక్కరు లేరు కదా. కొమ్మూరి కనకరావు ఉన్నాడా? ఏ ఒక్కరు ఆయన ఉన్న పనిచేసిన ఆ కాలం నుంచి ఆనాటి నుండి ఈనాడు వరకు కూడా ఎవరు కూడా మందకృష్ణ మాదిగ ఏమట్లేదే. మరి వాళ్ళ త్యాగాలను ఎందుకు గుర్తించవు? ఒక లీడర్, ఒక వ్యక్తి కావాలంటే చాలామంది త్యాగాలు అయితేనే ఒక లీడర్ తయారవుతారు. అది ఎవరైనా మరి వాళ్ళ త్యాగాలను ఎన్నడూ గుర్తించినావు? ఈయన తెలంగాణ ఉద్యమంలో గురించి అమరుల తల్లుల కడుపుకోత మా సభ పెట్టిండు నిజాం కాలేజ్ గ్రౌండ్లో. తెచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, కేసీఆర్ తెలంగాణ తెచ్చిందని కేసీఆర్ అంటుండు. ఇచ్చింది తెలంగాణ సోనియా గాంధీ అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. మరి అమరుల పరిస్థితి ఏందని ఈయన మాట్లాడడం జరిగింది. చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏందని మాట్లాడండి. మరి తల్లుల కడుపుకోత మా సభ నిజాం కాలేజీలో పెట్టిండు. మరి దండోర విజయంలో నీ సొంత ఉద్యమం ఇది, మరి ఇలా అమరులను ఎందుకు గుర్తించలేను? నువ్వు అమరుల గురించి మాట్లాడే హక్కు నీకెక్కడిది? నువ్వు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఆయన ఇంట్లో పడినాడు, ఆయన అక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉన్నాడు మాట్లాడినావు. మరి నువ్వెక్కడ పడినావు? నువ్వెక్కడున్నావు? నువ్వేడ కరెక్ట్ ఉన్నావు? నువ్వు ఒకరిని విమర్శించే ముందు నీ కళ్ళు నీకు కనపడతలేవా? నీ ఉద్యమంలో ఉన్న వాళ్ళని ఏ రోజు నువ్వు స్టేజ్ పై తీసుకొచ్చి నేను సురేందర్ మాదిగ తండ్రి వీరమరణం పొందినని ఏ మీటింగ్లలో చెప్పినావు చెప్పు? లక్షలాది మంది హైదరాబాద్లో మీటింగ్లు జరిగినాయి. అంతకుముందు నరేంద్ర మోడీ కన్నా ముందు వెంకయ్య నాయుడు వచ్చిండు, ఆయన కాళ్ళు మొక్కినావు. మరి అక్కడ ఒకరోజు అమరుల గురించి మాట్లాడలే. ఇవాళ ఆల్రెడీ మేము 4వ తారీఖు నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ అయినప్పుడే మేము అమరులకు అంకితన్నాం. ఎందుకంటే ఆనాడు నుండి ఈనాడు కూడా జైలు పాలైనారు, దెబ్బలు తిన్నారు, తన్నులు తిన్నారు, ఇబ్బంది. వాళ్ళ త్యాగం ఫలితంగానే ఇలా 30 ఏళ్ళ ఉద్యమం ఇట్లా నిలబడ్డది. వాళ్ళని గుర్తించలేవు. అందుకోసమే ఇప్పటికైనా అమరుల తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి మందకృష్ణను క్షమాపణ. ఇక్కడ ఒకటి పాయింట్ అన్న, వాళ్ళు డబ్బులు అడుగుతలేరు, ఏం అడుగుతలేదు. కనీసం ఈ సందర్భంలో ఒక్కసారి మమ్మల్ని పలకరించు అని ఒక కోరుకుంటారు అంతే. మీరేమంటారు దీనిపైన? మరి దాని మనమనేది అదే. వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతాడు, మా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు. నువ్వు హైదరాబాద్లో మందకృష్ణ మాదిగ ఒకటి మీ తొలి వెలుగు ద్వారా ఒక విషయం చెప్పాలనుకున్నా. నువ్వు వెంకయ్య నాయుడు మనవని పెళ్ళి ఉంటే ఢిల్లీకి పోయి ఇక్కడి నుంచి పోయి మాట్లాడనీకి నీకు టైం ఉంటుంది, ఉంటావాడ. చంద్రబాబు నాయుడు తమ్ముడు రామూర్తి నాయుడు చనిపోతే నీకు డప్పు కొట్టడానికి టైం ఉంది. మరి ఇలా హైదరాబాద్లోనే ఉండరు. మరి హైదరాబాద్లో ఉంటే ఒక గంట సేపు మాట్లాడి ఒక గంట టైం, గంట కాదు 10-20 హాఫ్ అన్ అవర్ దారి నీకు ట్రాఫిక్ లేకపోతే పోయి వాళ్ళని పలకరిస్తే ఏమాయ మందకృష్ణ మాదిగకు? కనీసం ఫోన్లోనన్నా మాట్లాడితే ఏమాయ?
అంటే అమరుల పట్ల ఏమాత్రం శుద్ధి వాళ్ళ త్యాగాలు వాళ్ళే అయితే మందకృష్ణ భోగాలు. ఇది జాతి విషయంలో కనుక మేము దండోర ఉద్యమంలో కీలకంగా భూమిక పోషించిన వాటి మాకు తెలుసు ఆ బాధలు. అసెంబ్లీ ఎక్కినాం, మేము ఎక్కడికక్కడ రాస్తారోకోలు చేసినాం, జైలు పాలైనా ఇబ్బందుల పాలైనాం. ఆ జైలు పాలైన వాళ్ళు త్యాగాలు చేసిన వాళ్ళు ఒక్కరు కూడా ఈరోజు మందకృష్ణ మాదిగ ఇమ్మట్లేరే. అంత కొత్త టీముగా ఎందుకు తయారైంది వాళ్ళు ప్రశ్నిస్తారు. అంటే నువ్వు ఒంటెద్దు పోకడలతోటి నువ్వు ముందుకెళ్తున్నావు. ఆయన ఇంకోటి కూడా చూడండి, ఫిబ్రవరి 7 తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతులను ప్రకటించాడు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే నేను విజయోత్సవ సభ జరుపుతాను, ఇవ్వకపోతే బిల్లు పాస్ చేయకపోతే చావు డప్పు కొడతారు. మరి బిల్లు పాస్ చేసిండు, నువ్వు విజయోత్సవ సభ జరిపినావా? జరపలే. అంటే నువ్వు బీజేపీ వైపు ఉన్నావు అర్థమవుతుంది. అట్లా బీజేపీ పార్టీ కూడా వేయలే కదా. ఆయన ఎంతసేపు చెప్పినా ఒకటి మీరు తెలివిగా మాట్లాడుతుంటాడు. నేను కాంగ్రెస్ దగ్గరకు పోయినా, నేను బీజేపీ దగ్గరకు పోయినా, నేను టీఆర్ఎస్ ఇన్ని అంటాడు. ఈ ఇన్ని దగ్గరకు పోయి ఎక్కడికి పోయి నువ్వు సాధించింది ఏముంది? సుప్రీంకోర్టే కదా తీర్పు ఇచ్చింది. ఇవన్నీ గమనించి పార్టీ నీకు లాస్ట్కి ఇచ్చింది ఏంది? సుప్రీంకోర్టే తీర్పు. మరి ఏ పార్టీ వేయాలని నువ్వు బీజేపీని ఎందుకు ఎత్తుకుంటున్నావు? బీజేపీకి ఎందుకు ఓటేయమంటున్నావు? నీకు నిజంగా బీజేపీ వేసిన నీకు నమ్మకం ఉంది, లేకపోతే బీజేపీ మాకు ముందున్నప్పుడు బీజేపీ పాలిత ప్రాంతాలలో వర్గీకరణ కమిషన్ ఏమని అది మాట్లాడక నువ్వు ఇక్కడ మాట్లాడుతున్నావు. నువ్వు బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలలో ఏలే దగ్గర నువ్వు వర్గీకరణ ఏమని చెప్పి బీజేపీ ప్రభుత్వం ఆ దమ్ముందా? మాట్లాడకు. దమ్ములే. అమిత్ షా అంబేద్కర్ వ్యతిరేక రాజ్యాంగాన్ని కించపరిచినట్టు ఆయన మీద నువ్వు మాట్లాడవు. నువ్వు ఇదేనా పూలే సిద్ధాంతం? ఇదేనా అంబేద్కర్ సిద్ధాంతం? 30 ఏళ్ళ తర్వాత వర్గీకరణ అసెంబ్లీలో బిల్లు పాస్ అయింది, దాన్ని స్వాగతించు. నువ్వు ఫస్ట్ దాన్ని సాధకించక నానా కథలు పడుతున్నావు నువ్వు. దాంట్లో ఈ లోస్కులు ఉండొచ్చు 100% అది అయిపోలే ఉద్యమం అంటుండవు. ఏమైపోలే? ఇంకా అయిపోలే. ఇంకా మళ్ళీ ఎంతమంది కావాలో చెప్పాలి. మందకృష్ణ మాదిగా ఇంకెంతమంది మాదిగలు చనిపోవాలని చెప్పు. అరే నువ్వు చట్టం అయిన తర్వాత మార్పులు చేర్పులు ఉంటే ఇంకా చేసుకునే టైం ఉంది. మళ్ళీ దీన్ని చేసుకొని మళ్ళీ 20 ఏళ్ళు ఎన్నుకోయి మా జాతి ఇప్పటి నష్టపోవాలా? ఇప్పుడు గ్రూప్ 1 ఫలితాలు ఇప్పుడు ఈ ఫస్ట్ వీక్లో వస్తున్నాయని మన గవర్నమెంట్ ప్రకటించింది. గ్రూప్ 2 కూడా 10 తారీఖు తర్వాత 20 తారీఖు గ్రూప్ 2 కూడా రిజల్ట్ వచ్చే పరిస్థితుంది. మళ్ళీ నోటిఫికేషన్ వేయాలంటే మళ్ళీ ఈడ చట్టం చేయండి. మళ్ళీ నోటిఫికేషన్లో మా విద్యార్థులు నష్టం జరగదు. ఇప్పుడు 9% ఉంది, ఆ 9% తీసుకో 1% తక్కువ ఉంది. దాని గురించి నువ్వు యుద్ధం మళ్ళీ దండోర ఉద్యమాన్ని ప్రకటించి మళ్ళీ 20 ఏళ్ళు మా జాతి వెనక్కి వాళ్ళనా? మేము దీన్ని ఒప్పుకోం. రాజ్యాధికారం వైపు ప్రయాణించు. అసలు నువ్వు రాజ్యాధికారం అంటున్నావు. ఇలా నువ్వు బీసీల గురించి మాట్లాడుతూ అంటావు, అందరి గురించి. నీ సొంత పార్టీని చంపుకొని బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినావు. నువ్వు నీ సొంత పార్టీని చంపుకొని బీజేపీ పార్టీకి మద్దతు ఇచ్చినావు. నీ సొంత పార్టీని ఉన్న బీసీలు ఏమైంది? ప్రదీప్ గౌడ్ నీ సొంత పార్టీలో ఉన్న జిల్లా అధ్యక్షులు బీఎస్పీ మహాజన సోషలిస్ట్ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎటుపోయారు? మళ్ళీ ఎంఆర్పిఎస్ అని తెర మీద తీసుకొచ్చి పెడుతున్నావు. ఈయన ఎప్పుడూ ఒక మాట అంటుంటాడు, నేను మా సహకారం కోరినాం, వాళ్ళు మాకు సహకరించారు, మేము మద్దతు తెలిపినాను. నువ్వు మద్దతు తెలితే ఎప్పుడో గెలవలే. నువ్వు ఆరు రమేష్ 2014లో నువ్వు ఓడగొట్టాలని చూసి నువ్వే ఓడిపోయినావు. నీ జాతి ఓట్లే 70,000 ఓట్లు ఉంటే నీ జాతి ఓట్లు నీకు వాళ్ళే. నువ్వు ఏడ గెలిపిస్తావు? ఉప ఎన్నికలలో ఈటల రాజేందర్ను ఓడగొట్టాలని నువ్వు ప్రచారం చేసినావు, ఆయన గెలిచిండు. మళ్ళీ పోయి నువ్వు ప్రచారం చేసినావు గెలిపియాలని, మొన్న ఓడిపోయిండు. మొన్న ఈడ ఆరు రమేష్ గెలిపి అన్నాడు. అంటే ఆయన ఎప్పుడు చేసినా జాతి ఓట్లు ఆయనకి వేయలేదబ్బా. నువ్వు రాజకీయం గురించి నువ్వేం మాట్లాడతావు? నువ్వు మధురలో పోటీ చేసినావు 2009లో మధురలో పోటీ చేసినావు. ఏమైందో నీకు డిపాజిట్ కూడా దక్కలే, గెలిచినావా? మరి నువ్వు ఏడా ఓటు రాజకీయం వైపు నువ్వు నేను మద్దతు వాళ్ళు నాకు సహకరించిన, వాళ్ళకి సహకరించిన. ఏం సహకరించినావు? రాజకీయ నాయకులు కాబట్టి ఓటు. ఆ ఓటు నువ్వు ఎట్లా సహకరించినావు? అంటే నువ్వు చెప్తే ఓట్లు వేయలే కదా, నీకేయలే, ఇంకెవరికి వేస్తారు? నువ్వు మహాజన సోషలిస్ట్ పార్టీ పెడితే ఎక్కడ నువ్వు పోటీ చేయించి దాన్ని ఎందుకు ఎస్టాబ్లిష్ చేసి గ్రౌండ్ స్థాయిలో ఎందుకు తిరగలే? అంటే ఇది కాదు కరెక్ట్ కాబట్టి, దండోర ఉద్యమం కాబట్టి దీన్ని అందరూ మాదిగ జాతి వస్తుందని ఉన్నావు. ఇవాళ బిల్లు అయిపోయింది, దాన్ని చట్టం చేసేందుకు ఆ చట్టం కావాలని గాను మాట్లాడు. అంటే నీకు మాటకు పూటకోటి మాట్లాడుతావు నువ్వు. అందుకోసమే మందకృష్ణ మాదిగ మేము చెప్పేది ఏంటంటే, మన తొలి వెలుగు ద్వారా ఇప్పటికైనా వర్గీకరణ అయింది, దాన్ని స్వాగతించు. మార్పులు చిన్న ఉన్నాయి, లోపాలు ఉన్నాయంటే 100% షమీమ్ అఖ్తర్ గారు ఏదైతే కమిషను పర్ఫెక్ట్గా ఇచ్చిందో కొంత తప్పులు తడకలు ఉన్నా అవి ఈయన అంబేద్కర్ తప్పుడు తడకలు ఉన్నా అవి చేంజ్ చేసుకుందాం మళ్ళీ చట్టమైనాక. ఈయన పొద్దున్న లేసి అంబేద్కర్ 1934లో పూనా ఒప్పందం ఒడంబికాలో చర్చలలో గురించి మాట్లాడుతుంటాడు ఈయన. అసలు అంబేద్కర్ తోటి నువ్వు పోల్చుకున్నా ఉందా? అంబేద్కర్ నీలాగా పాటలు రాయించుకోలే. అంబేద్కర్ నీలాగా ఈ పాట ఇట్లుంటే ఈ పాట ఇట్రా అట్రా అనలే. తన ఫ్యామిలీ ఎంత త్యాగం చేసిందండి.
చనిపోయే టైంలో కూడా పిల్లలు చనిపోతే కూడా 30 లండన్లో చర్చలో పోయిండు. మరి నువ్వు అట్లా ఇట్లా ఎక్కడన్నా చర్చలో పోయి నీకోసమే మాట్లాడు. ఏ సమాజం కోసం ఎంఆర్పిఎస్ పేరు చెప్తే ఓ దండోర ఉద్యమం చెప్తే ఓట్లు ఎక్కడ నేసిర్రా? ఎవరన్నా ఎమ్మెల్యే అయిందా ఉద్యమం పరంగా? ఒక ఎంపీ అయిందా? ఒక జడ్పీటీసీ అయిందా? ఎంఆర్పిఎస్ పేరు చెప్తే ఒక సర్పంచ్ కూడా కాలేని పరిస్థితులు ఇలా దండోర ఉద్యమం ఉంది. 14 ఏళ్ళ ఉద్యమం కేసీఆర్ చేసి ముఖ్యమంత్రి అయ్యిండు. నీ 30 ఏళ్ళ ఉద్యమంలో ఎంఆర్పిఎస్ పేరు చెప్తే వాళ్ళు ఓటేసే పరిస్థితి లేదు. అంటే నీ ఉద్యమం ఎక్కడుందో నువ్వు ఆలోచించుకోవాలి. ఇప్పటికైనా వర్గీకరణ ఆయన దాన్ని స్వాగతించి ఇష్టం లేదు, వర్గీకరణ అవ్వడం ఇష్టం లేకనే మళ్ళీ పోరాటం అంటుంటారా? ఆయనకు ఇష్టం లేదు. ఇష్టం ఉన్నోడైతే ఇంత పర్సెంట్ కావాలని డిమాండ్ పెట్టాలి. సమీమ్ అఖ్తర్ గారికి నువ్వు లెటర్ ఇచ్చినావు. నీ జనాభా దామాషా ప్రకారం ఎవరైనా జనాభా దామాషా ప్రకారం అమలు చేయనిస్తారు. పర్టికులర్గా ఇంత పర్సెంటేజ్ ఇంత ఉంది ఇంత నువ్వు లెటర్ ఇచ్చినావు. లెటర్ చూపించామని అది చూపేలే. అది అయింది కాబట్టి అది చేయను అనుకోడు. రేవంత్ రెడ్డి అనేట ఆయన వర్గీకరణ అయ్యాడు. ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని చూస్తున్నావు తప్ప ఈ జాతిని మేలుకొల్పే, జాతిని ఒక ఓటు వైపు మళ్లించి, జాతిని రాజకీయం వైపు మళ్లించి భవిష్యత్తు మా తరాలకు చూపించాలనుకుంటలేడు. ఆ ఉద్దేశం ఆయనకి ఎప్పుడు వర్గీకరణ ఇష్టం. జీవితాలు ఖరాబ్ అయినాయి, 30 ఏళ్ళ జీవితాలు ఖరాబ్ అయినాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏమన్నా అడకసిన తాతలు మహేష్ మత్తారు ఏమంటుండు? ఇంటికి పోతే ఎల్లగొట్టిండు అంటుండు. ఇంటికి పోతే ఒకరోజు మమ్మల్ని దగ్గర రానియాలి అంటుడు. దండోర ఉద్యమం పేరు మీద లక్షలు రాలే, చెక్కులు వస్తే నువ్వే దగ్గర పెట్టుకున్నావు కదా. ఆ కుటుంబాలను వాళ్ళు చెప్తారు, మనం చెప్తలేము. ఈరోజు ఏ రోజన్నా మందకృష్ణ ఏ పాపాన వాళ్ళ కుటుంబాలను పరామర్శించడం, కనీసం కలవడం జరిగిందా? ఆయన గురించి ఎంతమంది జైలు పాలయ్యారు, ఎంతమంది త్యాగాలు అయినాయి, ఎంతమంది మొత్తము లాఠీ దెబ్బలు తిన్నారు. వాళ్ళని ఎప్పుడైనా సన్మానించినవా? ఆయన ఫోటో తప్ప ఇంకేదైనా ఫోటో ఉందా? ఏదైనా ఎప్పుడైనా చూడాను. ఆయన తర్వాత సెకండ్ లీడర్ ఎవరో చూపించండి. అందులో మందకృష్ణ మాదిగ తర్వాత రైట్ పోయిన సెకండ్ క్యాడర్ ఈయన రాష్ట్ర ఇట్లా ఏదో చూపించమని ఒక ఫోటో పెడతాడు. ఆయన ఫోటో తప్ప ఇంకెవరి ఫోటో ఉండదు. అట్లాంటి ఆయన అంబేద్కర్ గురించి మాట్లాడతాడు. అట్లాంటి ఆయన పూలే గురించి మాట్లాడు. పూలే ఏమన్నాడు? చదువుకోవాలని చెప్పిండు. చదువుకుంటే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వస్తే ధైర్యం వస్తుంది, ధైర్యం వచ్చినప్పుడే ఈ సమాజంలో ప్రశ్నించిన తత్వం వస్తుంది అన్నట్టు. అంటే నువ్వు జాతికి ఏం నేర్పుతాడు మందకృష్ణ మాదిగా? చంద్రబాబు నాయుడు తమ్ముడు చనిపోతే పోయి డప్పు కొడితే అరే నేను డప్పు కొట్టినా మీరందరూ కొట్టుర్రు అని అదే చెప్పిండు అంబేద్కర్. చదువుకోవాలని చెప్పిండు. అందుకోసమే మా తెలంగాణ ఎంఆర్పిఎస్గా మా చూడండి జ్ఞానం ధైర్యం త్యాగం అని ఉంటుంది ఈ లోగోలో. డి అంటే దండోరా, దండోరా అంటే డప్పు, డప్పు అంటేనే శబ్దం నుండే అక్షరం ఏర్పడింది, అక్షరం నుండే జ్ఞానం వచ్చింది, జ్ఞానం ద్వారానే చీకటిలో ఉన్న వాళ్ళు వెలుగులోకి వచ్చారు. అది పూలే కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, సావిత్రిబాయి పూలే కావచ్చు, ఇట్లా మహనీయులు జగజీవనరావు లాంటి వాళ్ళు, కాంచీరామ్ లాంటి వాళ్ళు జ్ఞానంతోటే కదా. అంటే ఆ జ్ఞానాన్ని మా జాతులకు అందించాలని మేము జ్ఞానం ధైర్యం. డి అంటే దండోర డప్పు వచ్చింది కదా. జే అంటే జంబూ దీపం. ఈ భారతదేశం కన్నా ముందు ఈ దేశాన్ని ఏమని పిలిచేది? జంబూ దీపం అని పిలిచేది, అవునా కదా? ఈ జంబూ దీపాన్ని ఏలింది ఎవడు? జామవంతుడు. ఆ జామవంతుని వారసులమే నేటి మాదిగలం మేము. ఏదో ఒక రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని ఏలేది మాదిగ బిడ్డలని ఒక కంకణబద్దులని ఒక ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఎప్పుడు ఇదే వర్గీకరణ ఇంకా జరగకపోతే దీనిపైన మీరు ఫోకస్ చేస్తే రాజ్యాధికారం ఎప్పుడు మీకు సాధ్యం అనేది ఒక క్వశ్చన్ ఇస్తుంది. మీరు ఏమంటారు దీనిపైన? 100కు 200% మందకృష్ణ అన్నకు మేము చెప్పేది ఇదే. ఇప్పుడు నువ్వు రా, కలిసి పనిచేసి రాజ్యాధికారం వైపు పోదాం. నువ్వు 3 పార్టీలు పెట్టినావు. మహాజన సంఘర్షణ సమితి 2004లో మహాజన సంఘర్షణ సమితి పెట్టి ఊసా బెల్లయ్య నాయక్ అన్న ఉండేది. వాళ్ళు ఎటుపోయారు? ఇప్పుడు ఆ సిద్ధాంతం ఎటుపోయింది? పక్కా జరిపినావు. మళ్ళీ ఎంఆర్పిఎస్ అని మళ్ళీ ముందుకు వచ్చి దండోర తీసుకొని వచ్చినావు. 2009లో త్రిలింగ పార్టీ అని తెర మీదకి తీసుకొని వచ్చినావు. త్రిలింగ పార్టీ తీసుకొచ్చి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయించినావు. అంతటా పోటీ చేయించి ఒక రాజ్యాధికారం ప్రయాణిస్తే ఎట్లుండాలి? అందరిని పోటీ చేయమని చెప్పాలి. అందరిని పోటీ చేయించి అన్ని విత్డ్రా చేయమన్నావు. అంటే విత్డ్రా చేయడం అంటే ఏంది? మళ్ళీ అందరికి డబ్బులు ఆడుకున్న స్థాయికి తీసుకొచ్చాడు మళ్ళీ. మరి చూడండి కాదన్నా, ఇప్పుడు 2009లో నేను కూడా ఆలోచన చేసిన చాలామంది పోటీలు చేసారు మొత్తం నియోజకవర్గం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు అంతటా పోటీ చేయించి అంతటి విత్రాను. అంటే ఆ రోజే నువ్వు అడక తిన్న స్థాయికి మాదిగలను తెచ్చావు. నువ్వు ఒక్కరిని పోటీ చేసినావు, వీళ్ళందరినీ. మరి కాంచడం అట్లా చెప్పలేదు. పోటీ చేస్తే 1% వచ్చినా 2% వచ్చినా బీఎస్పీ నుంచి 1% వచ్చినా ఆయన పోటీలో నిలబెట్టిండు. దట్ ఈజ్ లీడర్. ఒక మహిళను ముఖ్యమంత్రి చేసిన చరిత్ర. నువ్వు ఎవరిని ముఖ్యమంత్రి అసలు ఒక ఎవరిని ఎంఆర్పిఎస్ పరంగా ఒక ఎమ్మెల్యేని ఎంపీలు చేసినావు అని చెప్పు. నువ్వు నీ ఎంఆర్పిఎస్ పరంగా పార్టీ పరంగా ఇచ్చినావు తప్ప నీ సొంతంగా చేసింది ఏముంది? చేయలేదు కదా. అందరిని పోటీ చేపిస్తే అది అయిపోయా. 2014లో మోతుకుపల్లి నరసింహనారాయణ ఉంటే ఆయన టీడీపీ తొత్తులు, దామోదర నరసింహనారాయణ ఉంటే ఆయన కాంగ్రెస్ తొత్తులు. మనం సొంతంగా రాజ్యాధికారం వైపు ప్రాణిద్దామంటే అందరు సహకరించారు. మహాజన సోషలిస్ట్ పార్టీ పెడుతుంది. ఆ సొంత పార్టీని కూడా చంపుతీవి.
నువ్వు బీజేపీ అయిపోతావు. మరి నేను ఎట్లా నమ్ముతారు నువ్వు? అది మేము ఆయన పార్టీ ఎంఆర్పిఎస్ జెండను మర్చిపోని ఏడ్చిండు, కన్నీళ్ళు పెట్టిండు సాయంపేటలో. ఇలా అమర్లు ఎంఆర్పిఎస్ అని ఎందుకు మాట్లాడతావా? ఏం హక్కు ఉంది నీకు? కాదని చెప్పవని ఆయనతోటి ఉన్న వాళ్ళను, ఆయనతోటి ఉన్న సీనియర్ నాయకత్వాన్ని అడగండి. సీనియర్లు కూడా ఈ పార్టీకి ఇవ్వలేరు దాదాపు. ఎంఆర్పిఎస్ సాయంపేటలో కన్నీళ్ళు పెట్టుకొని ఎంఆర్పిఎస్ జెండాను మర్చిపోదాం, ఇక నుంచి మహాజన సోషలిస్ట్ పార్టీనే ముందుకు తీసుకుపోదాం అన్న వ్యక్తి. ఇక దానికి మేము సంఘం పెడితే ఒంగపెలిసిన కేసీఆర్ దగ్గర ఈయన అమ్ముడు పోయిన ఇదే ముట్టాడు. నువ్వు ఫస్ట్ అమ్ముడు పోయినావు, నువ్వు అందరికి అమ్ముడు నేర్పింది నువ్వు. అన్నీ ఇప్పుడు పోటీ చేసి విత్రాడడం అంటే ఏంది? నువ్వు ఒక్కనివే పోటీ చేసినావు. ఇదేనా అంబేద్కర్ సిద్ధాంతం? ఇదేనా పూలే సిద్ధాంతం? పోటీ చేసి ఊకో అన్నాడు. ఇది కాదని మాట్లాడమనండి. అయినా జాతి మాదిగలంటే మానవత్వానికి మాది పేరు. మాదిగలంటేనే అమ్మతత్వం, మాదిగలంటేనే సదోరి సత్తము. ఇట్లాంటి వాళ్ళు అరే ఒక కాదు కోసం ఉన్నదని సబ్బండ కులాలు ఏకమై ఉన్నప్పుడు మళ్ళీ ఇలా వర్గీకరణ అయినాక మళ్ళీ నువ్వు వర్గీకరణను తిరస్కరించి నీకు ఏం ప్రేమ ఉంది జాతి పట్ల? అమర్ల ఆత్మ శోభిస్తుంది. వాళ్ళని ఎప్పుడైనా పరామర్శించినవా? వర్గీకరణ అయితే వాళ్ళు సంతోషపడ్డారు, దాన్ని స్వాగతించినవా? అంటే ఎంతసేపు ఉన్నాడో డిస్టర్బ్ చేయాలి అంటే నువ్వు బీజేపీ కనసందులో పనిచేస్తున్నావు. మందకృష్ణకు చిత్తశుద్ధి ఉంటే ఏ మాత్రం ఉన్నా తక్షణం ఆయనే బీజేపీ పాలక ప్రాంతాల్లో వర్గీకరణ గురించి మాట్లాడమని. ఇప్పటికైనా బంద్ చేయి దుకాణం, రాజ్యాధికారం వైపు ప్రయాణిద్దాం. నీ పార్టీ ఉందా లేకపోతే ఇంకేదన్నా పార్టీలా మన జాతిని ఒక రాజకీయం చైతన్యం తీసుకుపోదాం, దాంతో కలిసి పనిచేద్దాం. ఇట్లా వర్గీకరణ మీద మళ్ళీ 10 ఏళ్ళు ఎన్నుకోనికి ఎవరు మాదిగలు సిద్ధంగా లేరు. రాజ్యాధికారం వైపు మనం ముందుకు వెళ్ళాలి, ఆ దిశగా పయనించాలని మందకృష్ణ మాదిగ గారికి నేను కోరుకుంటున్నాను.